తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ దాసిరాజు మాట్లాడుతూ మన శరీరాలను దృఢంగా తీర్చిదిద్దడంలో యోగా సహాయపడుతుందని, ప్రశాంతమైన ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి సహకరిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగార్జున, కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ, డైరెక్టర్స్, కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారతదేశం అంతా కూడా ఈ యొక్క యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా ఈ యోగా దినోత్సవాన్ని గత నెల రోజులుగా నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు ఆఖరి రోజు. అందులో భాగంగా మనకి అమరావతిలో బాబా రామ్దేవ్ గారి ఆధ్వర్యంలో అక్కడ యోగా దినోత్సవం జరుపుతున్నారు. అందులో భాగంగా మనం కూడా మన జిల్లా కలెక్టర్ గారి యొక్క పిలుపు మేరకు జిల్లా అంతా కూడా ప్రతి సచివాలయంలో కూడా చేస్తున్నాము. అదేవిధంగా నియోజకవర్గ ముఖ్య కేంద్రాల్లో కూడా చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మన స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి తలపెట్టాము. దానికి స్వర్ణాంధ్ర సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అయినటువంటి కొండవీటి సత్యనారాయణ గారు మరి చాలా బాగా సహకరించారు. వారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఇండోర్ యోగాని మనం ఇక్కడ నిర్వహించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క విద్యార్థులు, అదేవిధంగా స్టాఫ్, మున్సిపల్ స్టాఫ్, రెవెన్యూ స్టాఫ్, సచివాలయ స్టాఫ్, అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా కళాశాల నుంచి మరి ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, అధ్యాపకులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఫ్యాకల్టీ కూడా రావటం జరిగింది. మరి చాలా ఘనంగా మనకి అక్కడ రామ్దేవ్ గారు ఏవైతే ఆసనాలు చేస్తున్నారో వీడియో ద్వారా మేము తిలకించి అదేవిధంగా ఇక్కడ చేయటం జరిగింది. మరి యోగా అన్నది ఆరోగ్యానికి, ప్రపంచానికి భారతదేశం ఇచ్చినటువంటి గొప్ప కానుక. ఇప్పుడు ఇది చాలా ప్రపంచం అంతా కూడా ప్రాచుర్యం పొందింది యోగా. మనసు అన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి, స్వచ్ఛంగా ఉంటాయి. దానివల్ల మంచి హెల్దీ ఇండియా, హెల్దీ ఆంధ్ర ఏర్పడటమే కాకుండా మంచి మనకు మేధస్సు కూడా పెరుగుతుంది. కాన్సన్ట్రేషన్ పెరగటం వల్ల మేధస్సు పెరుగుతుంది. దాని అన్ని విధాలా ఇది ఉపయోగపడుతుంది కనుక అందరూ దీన్ని ఆచరిస్తున్నారు. అదేవిధంగా మన ప్రాంతంలో కూడా ప్రజలందరూ కూడా ఇది గమనించి తప్పగా మీ ఆరోగ్యాలను మెరుగుపరుచుకోవడం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతనంగా ప్రారంభించిన ఆలయ అనివిటీ మండపంలో 10 మంది మాస్టర్స్, ట్రైనర్లతో 1000 మంది యోగా అభ్యసకులతో కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ ఈవో త్రినాథరావు తెలిపారు. ఉదయం సమయంలో యోగాసనాలు వేయడం వల్ల చురుకుదనం పెరిగి ఎప్పుడు ఉత్తేజంగా, ఉల్లాసంగా ఉండేందుకు దోహదం చేస్తుందని ట్రైనర్స్ తెలియజేశారు. మనం గర్వించదగిన విషయం ఏంటంటే ఈ యోగా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు కూడా ఆచరించడం అన్నది మనం గర్వించదగిన విషయం. ఈ యోగా అనేది మనకి శారీరకంగా కాకుండా మనసుకు ప్రశాంతత, ఆత్మకు కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఈరోజు యోగా గురువు మనకి ఏదైతే చెప్తారో అందరూ మనం పాటించి మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా అది మనం ఆచరణ చేసినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటాము, మన కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, మన సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నెల్లూరు జిల్లా గూడూరు మండలం కొందాకూరు సమీపంలోని కనుమరాయ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లతో విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ, పొందు సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి అమ్మవార్లను దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినిమాల ముసుగులో వచ్చి తెలంగాణను కబ్జా చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని, ఆయనను కేవలం హీరోగానే చూడాలి తప్ప రాజకీయాల్లోకి ఆహ్వానించవద్దని ఆమె హెచ్చరించారు. గతంలో మన భాషను వెక్కిరించి రాష్ట్రాన్ని దోచుకున్నారని విమర్శించారు. పవన్ సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తామని, కానీ ఆయన ఒక అన్ఫిట్ నాయకుడని అభివర్ణించారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను ఇంతకుముందు అదే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను.
రావచ్చు, పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. ఆ సినిమాలు మేము చూసి మీరు వేసే స్టెప్పులకు మేము కూడా చప్పట్లు కొట్టవచ్చు. మా నైజాములో అన్నిటికన్నా పెద్ద కలెక్షన్ వస్తుంది మీకు. అంటే బేసికలీ సినిమా ఇండస్ట్రీ బతికేదే మన తెలంగాణ ప్రజల ఓట్లతో. తెలంగాణ యువకులకు కూడా నేను ఒకటే మాట చెప్తాను, ఆయన ఒక సినిమా యాక్టరు, ఆయన మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరు. అక్కడి వరకు మీకు అభిమానం ఉంటే హ్యాపీ, సంతోషం. బట్ ఆయనకు మన రీజియన్కి సంబంధం లేదు. ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అక్కడ అధికారంలో ఉన్నాడు. ఆయన ఆంధ్ర వ్యక్తి. ఆయన మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 11 రోజులు, ఎవరైనా ఇంట్లో మనిషి చచ్చిపోతే ఎట్లయితే 11 రోజులు బాధపడతామో, ఆయన 11 రోజులు అన్నం తినకుండా తెలంగాణ రాష్ట్రం కోసం బాధపడ్డా అని చెప్తున్నాడు. సో నేను మా యువ మిత్రులందరినీ, మా యువతులందరినీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఆయన అక్కడ రాజకీయం చేసుకొని ఇక్కడ సినిమాలు తీసుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. ఇక్కడ రాజకీయం మాత్రం తెలంగాణ బిడ్డలే చేయాలని చెప్పి మేము బలంగా పిడికిలెత్తి కొట్లాడి 1200 మంది బిడ్డలు చనిపోయి ఎంతోమంది ఉద్యమకారులు బలైపోతే వచ్చిన రాష్ట్రం. సో చిన్నపిల్లలుగా, యువకులుగా మీకు ఆ చరిత్ర తెలిసి ఉండకపోవచ్చు, దయచేసి తెలుసుకోండి. వాళ్ళు సినిమా యాక్టర్ల ముసుగులో వస్తారు, తర్వాత మన రాష్ట్రం మీద కబ్జా పెడతారు. అంతకుముందు కూడా అదే జరిగింది. సినిమాల ముసుగులో వచ్చిండ్రు, మీ భాష బాగాలేదు, మా భాష బాగుందని చెప్పి మొదలు పెడతారు. మీరు పుట్టినప్పుడు, ఈ యువతి యువకులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుట్టినప్పుడు మమ్మల్ని ఏడిపించిర్రు. మేము తెలంగాణ యాసలో మాట్లాడలేని పరిస్థితి ఉండే. అప్పుడు కొట్లాడిన మా యాసలనే మాట్లాడతాం, మా భాషలనే మాట్లాడతామని ఏమన్నారు అప్పట్లో? మా ఊరు భువనగిరి, నా పేరు యాదగిరి, నేను చేసేది దాదాగిరి అని చెప్పి తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాలను అవమానించేటట్టుగా డైలాగులు ఉంటుండే ఒకప్పుడు సినిమాల్లో. కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత సినిమా ఇండస్ట్రీ తెలంగాణ అటువంటి డైలెక్ట్ని హీరోలకు పెట్టడం ప్రారంభించింది. తెలంగాణ భాషలో మాట్లాడడం ఫ్యాషన్ అయింది. సో మా యూత్ అందరికి కూడా నేను అపీల్ చేస్తా ఉన్నా, హీజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్, ఎంజాయ్ హిజ్ మూవీస్, సీ హిజ్ డాన్సెస్, గో టు హిజ్ మూవీస్, బట్ పొలిటికలీ హీజ్ అన్ఫిట్, హీ కెనాట్ కమ్ ఇన్ టు అవర్ స్టేట్. అందుకు మనం కొట్లాడిందే ఆయన కోసం, కొట్లాడిందే ఇట్లాంటి వ్యక్తులను మన దగ్గర రాకుండా ఉండడం కోసం. సో రండి, పోండి, సినిమాలు తీసుకోండి, మేకప్లు చెప్పుకోండి, ప్యాకప్లు చెప్పుకోండి, కానీ మా సెక్రటేరియట్ దిక్కు చూస్తే మాత్రం ఊరుకునేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. 356 రోజులు చేనేతలకు ఉపాధి కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి సవిత. త్వరలో నేతన్న భరోసా పథకానికి శ్రీకారం చుట్టనున్నామని ప్రకటన. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న మంత్రి ఆనం. ఎన్ని ఆర్థిక సవాళ్లు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని వ్యాఖ్య. రైతులను మోసం చేయడంలో కూటమి ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టిస్తుంది. విమర్శలు గుప్పించిన వైసీపీ అధికార ప్రతినిధి బివై రామయ్య. సినిమాల ముసుగులో వచ్చి తెలంగాణను కబ్జా చేసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. జనసేనానిపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.